ఒకటి చెప్పు, పొద్దుగాల లేసి స్నానం చేసి డ్రాయర్లు పడేసి వెళ్ళిపోతావు. మళ్ళీ కబోర్డ్లోకి ఎలా వస్తుంది? నేను ఉతుకుతున్నాను, అందరూ బాత్రూమ్ వాడతారు. శుభ్రంగా ఉంటున్నాయా? ఎవరు క్లీన్ చేస్తున్నారు? నేను చేస్తున్నాను. పళ్ళల్లో అందరూ తినేసి ప్లేట్లు పడేసి వెళ్ళిపోతారు. మొత్తం కడిగి నేను నీట్ గా పెడుతున్నాను. వంట చేస్తున్నాను, బట్టలు ఉతుకుతున్నాను, గిన్నెలు దోముతున్నాను, ఇల్లు శుభ్రంగా ఉంచుతున్నాను. అయినా ఎవరు నీళ్లు ఎక్కడి నుంచి కేకలేసినా నేనే నీళ్లు తెచ్చి ఇవ్వాలి. మీకేం తక్కువ చేసినా? పక్కింట్లో ఉండేవారు అందరూ ఆడవాళ్లు టీవీ సీరియల్ చూస్తున్నారు. పిల్లలు చదువుకోవాలని చెప్పి కేబుల్ కనెక్షన్ కూడా పీకేశావు. నాకు టీవీ కూడా లేదు. మీరందరూ ఇంటికి ఎప్పుడు వస్తారని కూర్చుని ఎదురు చూస్తూ ఉంటాను. మీకంతా అర్థం కాదు. ఏం మాట్లాడుకో. మీరు తినే కూరల్లో ఉప్పు కారం కనిపించదు, కానీ అవి లేకుండా రుచే లేదు. ఇంట్లో ఉన్న మేము కూడా అంతే. అమ్మ పిల్లలు కనిపించరు, కానీ మేము లేకుండా మీకు లైఫే లేదు. రాని అట్ట కాదు రాని. పాలు నీకెన్నిసార్లు చెప్పనా బాయ్యా మాయని పిలవద్దని? మరి ఏమని పిలవమంటావు? చంద్రశేఖర్ పేరు పెట్టి పిలవమంటావా, లేకపోతే ఇదిగో అదిగోని పిలవమంటావా? బలేవాడు నువ్వు. కర్మ కర్మ. అసలు నీకేదని చెప్పాలనుకున్నా అదే బుద్ధి ఎక్కువ. ఎందుకన్నా నన్ను ఇక్కడికి తెచ్చుకుంది? ఇవో చూడు, కట్టుకున్న పెళ్ళాన్ని తెచ్చుకోవడం ఉంచుకోవడం అనకూడదు. నేనేమన్నా నీకు పెరసగానే వినిపిస్తుందిలే. ఇదే పాల గ్లాసు ఆ పని ముండా తెచ్చుంటే ఆసుకుని తాగేవాడి. అంతేగా? అంతేలే. నా రాతే దిక్కుమాల రాత. నా జాతకమే దరిద్రపు జాతకం. అసలు నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకే అనవసరం నోరు పారేసుకుంటావు? నన్ను కాస్త అర్థం చేసుకో. అర్థం చేసుకుంటూనే ఉన్నాను. నాలుగు పుట్టింట్లో నన్ను వదిలిపెట్టి వచ్చావుగా. ఇదంతా నా కర్మ.